మానవ బంధాలు ఎప్పుడు నన్ను మన్నించండి అమ్మా, దేని మీద ఆధారపడవు అనుకుంటా. ఆత్మీయతలు, అనుబంధాలు అంత పెద్ద నాటకం. మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడతాయి, అవసరాల మీద ఆధారపడతాయి. మన అవసరం ఉన్నంత వరకే మనని ప్రేమిస్తారు ఎవరైనా సరే, ఏం అనుమానం లేదు ఇందులో. ఎవ్వరికీ పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. ఆత్మ అనే దానికి పెద్దపీట వేసి ఆ పీట మీద మనమే కూర్చోవాలంతే. ఆ నేను అనే స్ఫురణకు తప్పితే దేనికి పెద్దపీట వెయ్యక్కల. అలాగని బంధాలను తిరస్కరించాల్సిన అవసరం లేదు. వారి పట్ల మనం ఎలా ఉండాలో అలా ఉంటాం, కానీ వారి నుంచి ఏం ఆశించకండి. మనం ఇలా ఉన్నాం కాబట్టి వారు ఇలా ఉండాలంటే వ్యాపారం అయింది. అది ఆశించడం కూడా తప్పే. లావాదేవీ. మనకి దేవీ భాగవతం కావాలి, లావాదేవీ భాగవతం మనకు అక్కర్లేదు. మనం ఆశిస్తున్నామంటే లావాదేవీ. నువ్వేదో చేసావు, నీకేదో కావాలి, అదంతా క్విడ్ ప్రోకో అంటారు రాజకీయాల్లో. వేదాంతంలో కూడా ఇదేనా అధవసంతా? వేదాంతం నిజంగా తెలిస్తే మనం చేస్తాం. శక్తిమంతుడు కుమారస్వామి అయితే బుద్ధిమంతుడు గణపతి కాబట్టి ఆయన ఆలోచించాడు. అనేక రకాల కథల్లో తల్లిదండ్రుల సేవే తీర్థసేవ అని చెబుతూ ఉంటే తీర్థాలన్నీ తిరగడం ఎందుకు? బహుశా నాన్నగారి ఉద్దేశం ఇదే అయి ఉంటుంది. అమ్మా, నేను అంత దూరం వెళ్ళాను, ఒక్కసారి మీ ఇలా కూర్చోండి. అబ్బాయి అడుగుతున్నాడు, ఫోటో తీస్తాడేమో, కూర్చోండి అని. అబ్బాయి పార్వతీదేవి కూడా కూర్చుంది అక్కడే. అని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుంటే 3 సార్లు ప్రదక్షిణం చేసేసి నాన్నగారు దీనికి ఫలితం ఏమిటో చెప్పమన్నాడు. జై గణేష్ అన్నాడంతే. తిరుగులేదు. మార్కులు వేసేసి మొత్తం లెటర్ చేసి. అంటే సారాంశం ఏం తెలుస్తోంది? తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయే చరిత్ర సారం అని అది వెతకూడదు. దీని సారం ఏమిటి? దీని సారాంశం ఏమిటి? నువ్వు నీ బాధ్యతలు చెయ్యనప్పుడు భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యతలు చేయడం 100 పుణ్యక్షేత్రాలు తిరిగి కూడా దండగా ఉపయోగం. తీసేయి మొత్తం. బాధ్యత చేయడమే ముఖ్యం. బాధ్యత కోసం దైవారాధన మానేసినా పర్వాలేదు, దైవారాధన కోసం బాధ్యతలు మానేయకూడదు. అదే వినాయక ప్రాతస్మరణ స్తోత్రంలో 2వ శ్లోకం తాత్పర్యం.